ఈ నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే మైసూర్ పాకులో రకరకాలు ఉన్నాయి. కానీ ఇది ఫంక్షన్లకు అలాగే బేకరీలో స్పెషల్గా చేయించుకుంటూ ఉంటాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడుండి ఈ 3 వస్తువులతోనే ఈరోజు అద్భుతమైన స్వీట్ అయితే చేయబోతున్నా. చాలామంది మైసూర్పాకు చేయడం చాలా కష్టం అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకు సింపుల్గా చిన్న పిల్లలకైనా కొత్తగా వంటలు చేసుకునే వాళ్ళకైనా అర్థమయ్యే రీతిలో ఈరోజు అయితే చేసి చూపిస్తున్నా. ముక్కావు కప్పు శనగపిండి, ముప్పావు కప్పు వచ్చేసి ఆయిల్, ముప్పావు కప్పు పంచదార. సింపుల్, చేతిలోనే మెతికిపోతున్నంత స్మూత్గా వస్తుంది మైసూర్పాకు. ఎలా చేయాలో చూపిస్తాను. లెస్టర్ ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో శనగపిండి వేసేసుకోవాలి. శనగపిండి వేసుకొని కొంచెం కలబెట్టుకుంటూ వేపేసుకోవాలి. పిండి అనేది మాడకుండా అలా కలబెట్టుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని శనగపిండి ఒక్కటే వేడి చేసుకోండి, పచ్చివాసన పోయేంత వరకు. ఓకేనా? ఇలా తీసి సపరేట్ చేసుకోండి. ఈ పిండి మళ్ళీ తీసుకొని సపరేట్ పెట్టుకొని గోలం అనేది నీట్గా కడుక్కోండి. లేకపోతే శనగపిండి ఎక్కడైనా మరకుందనుకోండి, ఖచ్చితంగా పాకం రాదు. ఎర్రకప్పు పంచదార వేసేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కలబెట్టే గంటె కానీ అలాగే పాత్ర కానీ ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి. శనగపిండి మరకలు ఎక్కడున్నా కూడా పాకం రాదు. ఏమాత్రం శనగపిండి పంచదార కలిసిందంటే పాకం రాదండి, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. అందుకే నేను పాత్ర అనేది గరిటె కానీ పాత్ర కానీ నీట్గా క్లీన్ చేసుకుని మళ్ళీ వాడుతున్నా. ఇదంతా కలుపుకుంటూ పాకం వచ్చేదాకా వెయిట్ చేద్దాం. అంతలోపు ఇంకొక చిన్న ప్రాసెస్ చేసుకుందాం. మనము వేపి పెట్టుకున్న శనగపిండిలో కొంచెం కొంచెం ఆయిల్ అనేది కొంచెం కాంచి పెట్టుకోండి. మరి ఎక్కువ అవసరం లేదు. ఊరికే వేడి చేసుకుంటే సరిపోతుంది, పచ్చివాసన పోతుంది. అలాగే వేసామంటే తినలేము. చాలా షాపుల వాళ్ళు అలాగే వేస్తారు, కానీ మనం తినలేము. ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి అన్నీ కూడా నీట్గా చేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటాయి. ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా జారుడు పిండిలా కలుపుకోవాలి. ఉండలు ఏమీ లేకుండా ఇలా బ్లెండ్ చేస్తూ కలిపేసుకోవాలి. బాగా మెదిగిపోతుంది. ఆయిల్ కొంచెం కొంచెం వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇదిగో మంచిగా కలుపుకున్నాను. ఈ వంటలన్నీ కూడా నేను ఇంట్లో చేసి పిల్లలకు తినిపించిన వంటలే. అప్పుడు మా చెల్లెమ్మలు అట్లా చిన్నవాళ్ళు కదా, పండగ వస్తే అందరూ దండిగా చేసుకొని తింటూ ఉంటారు. పసిబిడ్డలు చూస్తూ ఉంటారని చెప్పి మా అమ్మ లేనప్పుడు 5 రూపాయలకు శనగపిండి అట్లా అది చిన్న చిన్న వస్తువులుగా తెచ్చుకుంటూ చేసి తలా కొంచెం ఇచ్చేదాన్ని. అప్పుడు మా పిల్లలు చాలా సంతోషించేవాళ్ళు. నా చెల్లెలు నా తమ్ముడు కూడా చాలా సంతోషంగా ఉండేవాడు. అందుకోసం అప్పటి నుంచి చేసిన వంటలే. ఏ దాంట్లో కూడా నో ప్రాబ్లం, మీరు చక్కగా ట్రై చేయొచ్చు. పంచదార కూడా నురుగు వచ్చిందండి. మనం అది కలిపి పెట్టుకునేసరికి ఊరికి తీగ పాకం వస్తే చాలు, ఎక్కువ పాకం కూడా అవసరం లేదు. మనము మామూలు మైసూర్పాకు చేసుకుంటే 1 కప్పు శనగపిండికి 1 కప్పు 2 కప్పులు పంచదార వేసుకోవాలి. అలాగే 2 కప్పుల నెయ్యి కూడా కానీ డాల కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. కానీ ఇది చాలా సింపుల్ అండి, చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మీకు పాకం వచ్చిందని తెలియడానికి నురుగు ఎక్కువగా ఉండేటప్పుడు కాకుండా ఇలా నురుగు అనేది చల్లబడుతుందంటే మనకు మ్యాక్సిమం పాకం వచ్చినట్టే. ఇదిగోండి, ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకునే ఈ మిశ్రమం అంతా వేసి మంచిగా కలుపుకోవాలి. ఉంట కట్టుకోకుండా కలుపుకోవాలి. అంతేనండి, మంచిగా కలిపేసుకోవాలి. ఈ పాకం అంతా శనగపిండి అబ్జర్వ్ చేసుకొని మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పూర్తిగా అబ్జర్వ్ చేసుకోవాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు మీకు ఎలా తెలిసి ఈ వంటలు అనుకుంటున్నారా? వాళ్ళు చేసుకునేటప్పుడు నేనే పెద్దదాన్ని కాబట్టి అడిగేదాన్ని. తోటలోకి వెళ్ళినప్పుడు గడ్డికి వెళ్ళినప్పుడు ఎలా చేస్తారు పెద్దమ్మ అని అడిగేదాన్ని. వాళ్ళు మాటలతో చెప్పేవాళ్ళు నాకు. అది ట్రై చేసేదాన్ని. ట్రై చేసినప్పుడు ఒక్కొక్కసారి చక్కగా వచ్చేది, ఒక్కొక్కసారి రాకపోయి ఉండేది. బట్ నేను పట్టు వదలనట్టుగా పదే ట్రై చేసేదాన్ని. అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేది. మా ఇంట్లో కరెక్ట్గా రాకపోయినా కూడా తినేవాళ్ళు. పిల్లలు కదా, తెలియక తినేవాళ్ళు. ఇది అడుగులు గిన్నెకు ఉంటుంది కదా, అది కూడా ఊడ్చుకొని వేసేసుకోండి. వేస్ట్ కాకుండా ఇట్లా గిన్నె మొత్తం నీట్గా వేసేసుకోండి. తినేవాళ్ళు, ఎందుకంటే చిన్నపిల్లలు కదా తినేవాళ్ళు. ఇంకా పర్ఫెక్ట్గా కుదరడం వస్తుంది. ఒకసారి చేస్తే ఫాల్ట్ వస్తుంది, ఇంకా పదే అట్లా ఏం రాదు కదా. అట్లా ఈజీగా నాకు వంటలు వచ్చేసేటి. ఇవన్నీ కూడా అప్పుడు ట్రై చేస్తున్న వంటలే, చాలా టేస్ట్గా ఉంటాయి. మిగిలింది కదా, ఆయిల్ కూడా వేసేయండి. మంచిగా వస్తుంది అనమాట, స్మూత్గా వస్తుంది. ఆ మిగిలిన ఆయిల్ కూడా వేసి బాగా కలిపేయండి. ఇలా వేయడం వల్ల ప్యాన్ కంటుకోకుండా, అడుగు పట్టుకోకుండా మనకు మైసూర్పాకు అనేది చాలా స్మూత్గా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. చూడండి, సపరేట్ అవ్వడం మొదలైంది. ఇంకా 2 నిమిషాల్లో మనకు చక్కగా మైసూర్పాకం అయితే రెడీ అయిపోతుంది. ఇంకా రెడీ అయిపోయిందండి. మనకి ఎలా తెలియాలంటే ఇదిగో ఇలా చేతి తీసుకుంటే ఇలా అనగానే ఇలా రావాలి.
ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఓకే, తీసి దాంట్లో వేసేద్దాం. ప్లేట్లో ఒక నెయ్యి రాసుకున్న ప్లేట్ తీసుకొని మంచిగా ప్లేట్లో పోసేసుకోండి. ఇంకా మీ దగ్గర కేక్ బ్యాటర్ ఉంటే కదా ఇంకా అద్భుతంగా వస్తుంది. నా దగ్గర అయితే లేదు ప్రస్తుతం, అందుకని నేను నెయ్యి రాసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. జస్ట్ 10 నిమిషాల్లో అంతా ఆరితే చాలు, చక్కగా వస్తుంది. ఇలా ట్యాప్ చేసి పక్క పెట్టేయండి. జస్ట్ 10 నిమిషాలు అంతే. ఇంతేనండి, చూడండి చేతికి ఏమాత్రం అంటుకోకుండా చక్కగా ఆరుతుంది. ఇంకా జస్ట్ 10 నిమిషాలు ఆడితే మనం పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అబ్బా, చాలా బాగుంటుంది ఈ వీడియో. ఉంటే తప్పకుండా చూసి లైక్ చేయండి. సెట్ అయింది, కట్ చేసుకుందాం ముక్కలు. ఇదిగో ఇలా ముక్కలను మనకి ఎంతలో కావాలనుకుంటే అంత ముక్కలను కట్ చేసుకోవటమే. చూడండి, ఇదిగో ఒక పక్క నుంచి లేపుతుంటే మంచిగా పీసెస్ అనేవి వచ్చేస్తాయి. ఇదిగోండి, ఇదిగో పీసులు మనం కట్ చేసిన విధానం బట్టి మంచిగా వచ్చిందండి. చూడండి, ఈ ముక్క కూడా మనం ఇట్లా వారులు ప్లేట్ చేసి తీస్తే చాలు. ఇది ఇంట్లో చక్కగా మైసూరుపాకు అండి, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఈ పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు వెళ్తాం కదా, చాలా సింపుల్గా చేసుకునే మైసూరుపాకు ఫంక్షన్లో పెడుతూ ఉంటాం కదా, అలాంటి క్వాలిటీలో చక్కగా చేస్తానండి. చాలా అద్భుతంగా ఉంది. లేసులు చూడండి ఎంత మంచిగా ఊడొస్తుందో. ఒక్కొక్క పక్క నుంచి తీస్తుంటే మనం కట్ చేసుకున్న పీసులన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఇదే చాలా చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఇంట్లో 3 వస్తువులతో ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటి అద్భుతమైన రెసిపీ కోసం తప్పకుండా చూడండి మన ఛానల్ని.